పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిలిస్తే నేను ఉన్నానని భరోసా ఇచ్చే రంజిత్ అన్నను ఎన్నుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేయలేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వారి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరిందని ఆయన అన్నారు. దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. మా పామిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది. మా విలేజ్ లో భారీగా అందరూ కాంగ్రెస్ పార్టీకి స్పందిస్తారు. మహిళలు కూడా బాగా స్పందిస్తారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మనకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. బస్సు ఆల్రెడీ చేసారు. ఇంకా 6 గంటల్లో అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తామంటారు. ఒక్కొక్క గ్యారెంటీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని గ్యారెంటీలు అమలు కాలేకపోతున్నాయి. ఈ ఎలక్షన్ కూడా అయిపోయిందంటే అన్ని గ్యారెంటీలు అమలు అవుతాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు జాగాలకు జాగాలు, అన్ని పింఛన్లు అన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తారు. రైతు బంధు ఆల్రెడీ కూడా రైతు బంధు కూడా 99% అయిపోయింది. ఆగస్టులో 2 లక్షలు రుణమాఫీ చేస్తుంటాడు. అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్ని రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో అన్ని పథకాలు అమలవుతాయి. మన తెలంగాణలో 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం భారీ మెజార్టీతో. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంటు ఎలక్షన్ లో భాగంగా మా పామిన గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము మండల నాయకులతోటి. అయితే రంజిత్ అన్న గెలుపు కోసం మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరం కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఇల్లు ప్రచారం నిర్వహిస్తున్నాం ఈరోజు. ఇంకోటి ఈ 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారంటీలు ప్రకటించుంటూ రెండు అమలైనవి. మిగతాది ఇంకొకటి కూడా రైతు రుణమాఫీ కూడా ఆగస్టులో చేస్తారని ప్రకటించిండు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100కు 200% కంపల్సరీ నిర్వహిస్తుంది, అమలు చేస్తుంది. కొన్ని గ్రామాల్లో ఏం చేస్తారంటే ఇన్ని రోజులు అయింది ఇంకా చేయలే అంటే అయిందే. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. 10 సంవత్సరాల చేయని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేయలేరు అది చేయలేరు అని వ్యతిరేకంగా ఏదో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల చేసి మా ఊళ్ళోనే ఉంది. దళిత బంధు ఎవరికి ఇచ్చారు ఒకసారి తెలుసుకోండి. ఇంకే బీసీ బంధు ఎవరికి ఇచ్చి తెలుసుకోండి. ఏది కూడా ఎంతమందికి ఇచ్చి తెలుసుకోండి. ఆ 10 సంవత్సరాల వాళ్ళు చేయని పనులు 6 నెలల్లో ఎక్కడి నుంచి పూర్తి అవుతాయి? ఈ 6 నెలల్లో ఇంకే లేరు, మాకు ఇది రాలేదు, మాకు కళ్యాణ లక్ష్మి రాలేదు అంటున్నారు, మాకు రైతు బంధు రాలేదు అంటున్నారు. 6 నెలల్లో ఏది అమలు కాదు కదా. కనీసం ఈ ఎలక్షన్ కూడా వచ్చింది, 2-3 అమలు అయినాయి. ఇంకా 2-3 ఖచ్చితంగా గవర్నమెంట్ కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ అమలు చేస్తుంది. ఖచ్చితంగా గ్యారంటీతోని ప్రతి గ్రామాల్లో మా ఊళ్ళుగా ఏ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ కానీ కంపల్సరీ, మహిళలకు 2500 గ్యాస్, 500 సిలిండరు కంపల్సరీ అమలు చేస్తామని ప్రతి ఒక్కరికి మా ఊరు తరఫున మేము హామీ ఇచ్చినాము. కంపల్సరీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము దగ్గరుండి ఇల్లు లేని వాళ్ళకి కానీ, జాగా లేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మేము దగ్గరుండి మా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మా గ్రామంలో ఉన్న అందరికీ అరువులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రతి ఒక్కటి కంపల్సరీ అందరికి అందేలా కృషి చేస్తాము. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో కావాలని చిన్న ఇష్యూలు చేసి ఇది రాలేదు అది రాలేదు అంటారు. కంపల్సరీ 6 నెలలు అయింది మాకు గవర్నమెంట్ వచ్చి. ఇంకా సంవత్సరం లోపల 100% అందరికీ ప్రతి ఒక్క పథకాలు అమలు చేస్తామని కోరుకుంటున్నాం.